అందరూ తలలో వచ్చి అందరము తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణపుత్రుడైన మా గొప్ప దేవ, మహోన్నతుడా, మహోపకారి ప్రభువ, ఈ పరిశుద్ధ ఆదివారి దినమున మమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా నీ మందిర ఆవరణంలో మమ్మల్ని చేర్చి నేను ప్రార్థించడానికి, నేను స్తుతించడానికి నీవు కృపను అనుగ్రహించినందుకై నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇల్లూరు సంఘాన్ని దీవించినావు, ఆశీర్వదించినావు. మరి నూతన ఆలయాన్ని ప్రభువా ఈ దినంలో ప్రారంభించుకోవడానికి నీవు కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆలయ వార్షికోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ క్యాండిల్ సర్వీస్ను జరుపుకోగలిగినటువంటి ధన్యత ఈ సంఘానికి అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి సంవత్సరం ఈ రీతిగా నవంబర్ 16వ తారీఖున వారి జీవితాల్లో నీవు చేసిన గొప్ప మేలుకు కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభువా, మరి యొక్క క్యాండిల్ సర్వీస్ ద్వారా నీ కృతజ్ఞత చెల్లించగలిగినటువంటి భాగ్యాన్ని సంఘానికి అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు భజన ద్వారా మరి మేము తిరిగి ప్రభువా నేను స్తుతించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించినాం. మరి అదే రీతిగా ప్రభు ఆలయంలో జరుగుతున్న ఈ యొక్క ఆరాధనలో నీవు తోడుగా ఉండి నడిపించండి. మరి మా మధ్యకు నడిపించబడినటువంటి దైవజనులు సుధాకర్ గారిని, మరి ప్రభు రామాపురం బృందాన్ని కూడా దీవించి నీ పరిచయను చక్కగా వాడుకోనండి ప్రభు. ఇక్కడ జరుగుతున్న ఆరాధనలో అంతవరకు నీవు తోడుగా ఉండి ప్రతిదీ నీ చిత్తానుసారంగా నీ నామ మహిమార్థంగా బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా ఈ యొక్క ఆరాధన జరుగునట్లు కృపను అనుగ్రహించండి ప్రభు. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలందరినీ కూడా సమయానుకూలంగా నడిపించండి. ఇదిగో వారిని ఆటంకపరిచే సాతాను శక్తుల నుండి, ఈ లోకపు ఆశల నుండి, క్రియలన్నింటిలో నుండి బిడ్డలు తప్పించండి ప్రభు. ఇదిగో వారి పనులు పక్కన పెట్టి ప్రభు మందిరంలో మేము ఉండాలి, ప్రభు సన్నిధానంలో మేము గడపాలి, ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి అనే మనసుతో బిడ్డలందరూ కూడా రాగలుగున్నట్లు కృపను అనుగ్రహించండి. చేరి వచ్చిన బిడ్డలు దీవించండి ప్రభు. ఈ యొక్క ఆలయాన్ని నీ మహిమతో నింపండి, నీ పరిశుద్ధాత్మతోను, వెలుగుతోను, ప్రసన్నతతోను ప్రభు యొక్క ఆలయం నింపబడి ఇదిగో చేరి వచ్చిన